నంద్యాల జిల్లా డోన్లో రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి పనులతో దూసుకుపోతున్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. అదేవిధంగా డోన్లో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ధర్మారం సుబ్బారెడ్డిని నియమించారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఇప్పటికే మాజీ ఎంపీ కోట సూర్యప్రకాష్ రెడ్డికి సీటు ఇప్పించారు మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి. ఓవైపు అధినేత ప్రతినిధి, మరోవైపు మాజీ మంత్రి ప్రతినిధితో టీడీపీలో లుకలుకలు బయటపడ్డాయి. మాజీ మంత్రి కె కృష్ణమూర్తి సోదరులకే మద్దతు ఇస్తున్నారు అక్కడ ఉన్న స్థానికులు. అదేవిధంగా బాబు ప్రతినిధి బాబులతో సంబరాలు, మాజీ మంత్రి ప్రతినిధి బ్యానర్లతో సంబరాలు చేసుకుంటున్నారు. టోటల్గా ఇక్కడ ఉన్న పరిస్థితి గురించి చెప్పడానికి నూర్ పాషా మా ప్రతినిధి, నంద్యాల ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నూర్ పాషా, తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ? ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పోటీ చేసి నాయకులకు కూడా పోటీ తత్వం ఎక్కువైందని చెప్పుకోవచ్చు. అయితే ఆక మంత్రి బుగ్గన రాజరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంతకు ముందు సభలో పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు సుబ్బారెడ్డి డోన్ నియోజకవర్గం ప్రకటించడం జరిగింది. అయితే మాజీ మంత్రి ఎన్వి కృష్ణమూర్తి, అదే సమయంలో సీనియర్ నాయకులు మాజీ ఎంపీ కోట సూర్యప్రకాష్ రెడ్డి కూడా కోట సూర్యప్రకాష్ రెడ్డి ఒకరిపోయి ధర్మాన సుబ్బారెడ్డి కాకుండా పార్టీ టికెట్లు ఒకవైపు కోట సూర్యప్రకాష్ రెడ్డి ఫ్లెక్సులు ఏర్పాటు చేసిన నియోజకవర్గంలో హల్చల్ చేస్తుంటే రేపు చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థి ధర్మారం సుబ్బారెడ్డి సంబరాలు. అయితే ఇదే సమయంలో వర్గంలో ఎవరికి సీటు అధిష్టానటువంటి అర్థం కాని పరిస్థితులు. అయితే ఇదే సమయంలో చూసుకుంటే ప్రస్తుతం కొనసాగుతున్న బుగ్గన రాజరెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి మరుపు రోడ్లు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఓకే, మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది అక్కడ. నార్మల్గా ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా కూడా ఎన్నికల వేడి అనేది రాజుకున్న తర్వాత ఒకరి మీద ఒకరు మాటల తోటాలు పేల్చుకోవటం కానీ, ఒకరిపై ఒకరు చిన్న చిన్న మాటలు విసురుకోవటం కానీ ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇంత ఎన్నికల హీట్ ఎక్కిన తరుణంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మరి ఇదే విధంగా కనుక కొనసాగితే అక్కడ చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే నంద్యాల జిల్లా డోన్లో రాజకీయాలు టీడీపీలో వర్గపోరు అనేది చాలా అత్యంత కీలకంగా మారింది. వీరిద్దరూ కూడా టీడీపీలో వర్గపోరు వస్తే అది వైసీపీకి అడ్వాంటేజ్ అవకాశంగా కూడా కనిపిస్తుంది. మరి చెప్పండి పాషా, అక్కడ వైసీపీకి ఇది అడ్వాంటేజ్గా మారే అవకాశం ఏమైనా కనబడుతుందా? ఖచ్చితంగా ఇప్పుడు ముందులో అధికారం పార్టీ అభ్యర్థి అయినటువంటి శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి పేరుతో నియోజకవర్గం వెళ్ళిపోతున్నారు. అయితే సమయంలో అధిష్టానం పార్టీ సంబంధించిన అధిష్టానము నిర్ణయానికి ప్రజలకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నష్టపోయే పరిస్థితి ఉందని స్థానికులు కూడా చెబుతున్నారు.